హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. లైఫ్లో ఎంత కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకండి. ఎందుకంటే మీ బాధను చూసి సంతోషపడే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. కడుపు కట్టుకుని సంపాదించండి, మీ బిడ్డలకి మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకండి, ఆ పాపం మీ బిడ్డలకు చుట్టుకుంటుంది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా మౌనంగా ఉంటున్నాడు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనం బాధ పెట్టినా ఉండాలి. ఈ లోకంలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. చిత్రం ఏంటంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. నీకున్న మంచి గుణం నిన్ను రాజుని చేస్తే, నీకున్న మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది. నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్టు కాదు, జీవితం ఇంకా చాలా ఉంది. చిన్న చిన్న సంఘటనలకే కళ్ళ వెంట నీళ్లు వచ్చేవారు బలహీనులు కాదు. మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటేనే కన్నీళ్లు వస్తాయి. ప్రతి మనిషికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు దానిని కళ్ళలో దాచిపెడితే, కొందరు నవ్వులో దాచిపెడతారు. ఉపయోగించుకొని గెలిచేవాడు మేధావి, ఎటువంటి అనుభవం లేకపోయినా గెలిచేవాడు జ్ఞాని. అయితే మనం జ్ఞాని కాకపోయినా పర్వాలేదు, కానీ మేధావిగా ఖచ్చితంగా ఉండాలి. ఒక్కసారి ఓడిపోయి కూడా తన అనుభవాన్ని ఉపయోగించుకోలేనివాడు మూర్ఖుడు. ఒక్కసారి ఓడిపోయి తన రెండవ ప్రయత్నంలో గెలిచేవాడు సామాన్యుడు. నీవు కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. నీ అపజయాలన్నీ చూసి తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో నీవేం చెయ్యరాదో తెలిపే పాఠాలు. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని నమ్మకు. నీకు ఆనందాన్ని ఇచ్చేది వేరే వాడికి ఇవ్వకపోవచ్చు. అందుకే వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుని వాళ్ళలాగా బ్రతకాలనుకోకు. నీ ఆనందాన్ని నువ్వే వెతుక్కో. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. బట్టలు చూసి దేహాన్ని, డబ్బును చూసి మనిషిని, బాహ్య సౌందర్యాన్ని చూసి మనస్సుని, వ్యక్తి ఎత్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని లెక్క వేయకూడదు. నీవు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ తలవంచుతుంది. గతం లేనివారు, గాయం కానివారు ఈ సొసైటీలో ఎవ్వరూ లేరు. దానిలో మీరు కొత్త కాదు, నేను పాత కాదు. పక్కవాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎవరి లైఫ్ వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలే. నీవు సులభంగా నోరు జారిన మాటలే మనసుని బలంగా బాధ పెడతాయి. నీకు 100 బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమైనది. సంబంధాల్లో తరచూ జరిగే పొరపాటు ఏంటంటే ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం.
అసలేమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. నీవు ఎప్పుడు ఓడిపోతావా, నీవు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే ఎక్కువగా నీ వాళ్ళు అనుకున్నవారే ఎదురుచూస్తారు. ఏదో ఆశించి పలకరించే వ్యక్తి మాటల్లో నటన ఉంటుంది. ఏమీ ఆశించకుండా పలకరించే వ్యక్తి మాటల్లో ఆప్యాయత ఉంటుంది. చనిపోతాం అని తెలిసినప్పుడే బ్రతకాలి అనిపిస్తుంది. దూరం అయిపోతారు అని తెలిసినప్పుడే దగ్గర అవ్వాలి అనిపిస్తుంది. ఇదే జీవితం అంటే. నీకు ఏదైనా వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. నీకు ఏదైనా కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. మనిషి ఎంతటి ధనవంతుడు అయినప్పటికీ చివరికి తెలుసుకునేది ఒక్కటే: కేవలం ధనం మాత్రమే మనుషులకు సంతోషాన్నివ్వలేదు. నటించే బంధాలెప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలెప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడు నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాం. నువ్వు అర్థం చేసుకుని మిలిగితే అందరితో నువ్వు ఉంటావు, లేకపోతే నీతో ఎవ్వరూ ఉండరు. మనం ఎలా ఉండాలి అనుకున్నా అది మన చేతిలోనే ఉంటుంది. ఎక్కడ నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది. మన అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యమని తెలుసు, కానీ అందరూ భాగ్యం వైపే చూస్తారు. ఏ ఒక్కడు ఆరోగ్యం వైపు చూడడు. ఇదే నేటి సొసైటీ తీరు. లైఫ్లో గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకుని నిలబడతాడు. అప్పుడే విజయం సొంతమవుతుంది. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే వారికి భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువ ఆలోచించే వారికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించే వారికి ఆనందం ఉంటుంది. ఫలితాన్ని గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను పాటించండి. విజయం పొందాలనుకున్నవారు ఏనాడు నిరాశ చెందరు. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది. ఉన్నవాళ్ళు తల్లిదండ్రులకు ముద్ద పెట్టరు. ఊపిరి పోయాక పంచభక్ష పరమాణాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు, పోయాక తెలుసుకున్నా తిరిగిరారు. వికసించే పువ్వు నేర్పుతుంది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పుతుంది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే నీరు నేర్పుతుంది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పుతుంది క్షణమైనా గొప్పగా ఉండమని. ఆలోచన లేని స్పందన, సంపాదన లేని ఖర్చు, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల లైఫ్లో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. దాచిన రూపాయి నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముణ్ణి మారుస్తుంది. దానం కాటి వరకే వస్తుంది, ధర్మం దైవ సన్నిధికి చేరుస్తుంది. మన మనసు సరిగ్గా లేనప్పుడు మాటలు జారకూడదు. ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు. మన జననం ఒక సాధారణమైనది కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉంది కూడా. మనల్ని ప్రశ్నించడం లేదంటే మనపై గాఢమైన ప్రేమైనా ఉండి ఉండాలి, లేదా మనం పతనం అవ్వడం వారి ఆలోచన అయ్యి ఉండాలి. నీ కోరికలు తీర్చేవాళ్ళు కాదు, నీ కోపాన్ని భరించేవాళ్లే నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు. పడిపోతే పైకి లేపేందుకు ఎవ్వరూ లేరని గ్రహించినవాడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు.
లైఫ్లో అబద్ధం చెప్పేవాడినైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవాడిని జీవితంలో క్షమించకూడదు. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. కాళ్ళకు ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకోవాలి. దురవాట్లు అనేవి మొదట్లో సాలెగూడు లాంటివి, తర్వాత అవి ఇనుప గొలుసులై మిమ్మల్ని బంధించేస్తాయి. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ, మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి మౌనంగా తప్పుకుంటే మంచిది. మనిషికి మాట తీరే ప్రధానం. తియ్యనైన మాటలతో కటిక విషయాన్నైనా అమ్మవచ్చు, కానీ కటువైన మాటలతో తియ్యని తేనెను కూడా అమ్మలేవు. కట్టె కాలే బూడిద అయినప్పటికీ మాట మండుతూ బ్రతికే ఉంటుంది. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడ. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెప్తుంది, ప్రతి పాఠం మనిషిలో మార్పు తీసుకువస్తుంది. వాదించుకుంటే ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు, ఎందుకంటే ఆ బంధం గెలుస్తుంది కాబట్టి. నీ జీవితంలో ఎదురయ్యే వారంతా నీ గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. మీ మనసు చెప్పేది వింటే బాగుపడతారు, పక్కనోడు చెప్పేది వింటే బాధపడతారు. కాలం మనుషులను మార్చదు, కానీ కాలం గడిచే కొద్దీ మనుషుల అసలు నైజం బయటకు వస్తుంది. ఈ కొటేషన్స్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.